హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, పురంధరేశ్వర్ గారికి కేంద్రంలో ఖచ్చితంగా ఏదో ఒక మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. తీరా చూస్తే ఆమెకు ఎటువంటి పదవి అయితే రాలేదు. అయితే కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయనే అడ్డుకున్నారు అన్న వార్త ఒకటి వినిపిస్తుంది సార్. అంటే పురంధరేశ్వర్ గారికి కూడా ఒక వెన్నుపోటు పొడిచారని చెప్పేసి చాలా మంది నందమూరి అభిమానులు అయితే అని అంటున్నారు సార్. మరి వార్తల్లో నిజమేంతుంది? నిజంగా అటువంటి ప్రయత్నం చేశారా సార్? యాక్చువల్గా మనకి పురంధరేశ్వరి చూస్తే చాలా హెల్ప్ చేసింది చంద్రబాబుకు. ఈవెన్ ఎన్నికలప్పుడు కూడా ఎన్నికల కమిషన్కి పదే పదే ఆమె లెటర్లు పెట్టి లిస్టులు పెట్టి వీళ్ళ ఈ అధికారులంతా మార్చండి అని చెప్పి ఫైట్ చేసి అక్కడ తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని దాన్ని వర్కౌట్ అయ్యేట్టుగా చూసుకొని చాలా వరకు ఆమె సక్సెస్ అయింది. ఒక్క సిఎస్ని మార్చలేదనేది తప్పితే మిగతాంతా పురంధరేశ్వరి ఇచ్చిన లిస్టులో ఉండేవాళ్ళని తీసేశారు, తన లిస్టులో ఉండేవాళ్ళని మళ్ళీ పెట్టారు. సో క్లియర్గా పురంధరేశ్వరి తెలుగుదేశానికి బ్రహ్మాండంగా పనికొచ్చింది. అట్లాగే అంతకుముందు కూడా జగన్ మీద అనేక కుంభకోణాలని తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా చేసింది. అప్పుడు వైసీపీ నుంచి కూడా ఇది భావ జనతా పార్టీ లాగా చేసేసింది, భావ కోసం పనిచేస్తుంది, ఇలాంటి విమర్శలు కూడా పురంధరేశ్వరి చేశారు. సో అప్పుడే ఇదంతా ఎందుకు చేస్తుందంటే ఆమెను చంద్రబాబు గెలిపించి తద్వారా ఆమె కేంద్రంలో మంత్రి పదవి వస్తుంది ఆమెకి, అందుకనే ఆమె దీనికి హెల్ప్ చేస్తుంది. లేకపోతే వాళ్ళ మధ్య ఇంతకుముందు అంతా విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు కలిసిపోవడానికి కారణం ఏంటంటే క్విట్ ప్రోకో, నేను నీకు మంత్రి పదవి వచ్చేటికి చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయని చంద్రబాబు డీల్ చేసుకున్నాడు. అందుకే ఆమె చేస్తుందని ఒక విమర్శల్ని తీసుకొచ్చారు. సో దానికి తగినట్టు ఆమె గట్టిగా పనిచేసింది, చంద్రబాబుకు చాలా హెల్ప్ అయింది. దానికి తగినట్టుగా చంద్రబాబు కూడా ఆమెను గెలిపించడం కోసం రాజమండ్రిలో కృషి చేశారు. ఆమె మంచి మెజార్టీతో గెలిచింది. గెలిచిన తర్వాత కూడా ఇటు సీఎం రమేష్కు లేకపోతే బీజేపీలో సీఎం రమేష్కి కావచ్చు లేకపోతే పురంధరేశ్వరికి కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరికొవరికి ఖచ్చితంగా వస్తుంది, లేదా ఇద్దరికి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అన్న పద్ధతిలో అందరూ గెస్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆమె సీనియర్ నాయకురాలు, ఆల్రెడీ కాంగ్రెస్లో మంత్రి పదవులు చేసింది. సో అందుకని రెండోది ఎన్టీఆర్ కూతురు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమెకే ఇస్తారనేది అనుకున్నారు. కానీ చివరాఖరికి ఆమెకి ఇవ్వలేదు. భూపతిరాజు శ్రీనివాసపురం, మన నర్సాపురం, అక్కడి నుంచి ఎలక్ట్ అయ్యాడు, ఆయనకి ఇచ్చారు. యాక్చువల్గా అప్పట్లో ఆయనకి సీటు ఇవ్వద్దు, రఘురామకృష్ణరాజుకి ఆ సీటు ఇవ్వమని కూడా చంద్రబాబు అడిగితే కూడా ఆయనకి ఇవ్వకుండా శ్రీనివాసపురంకి ఇచ్చారు. సో ఇప్పుడు పురంధరేశ్వరికి నిజంగా చంద్రబాబు చెప్తే ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితి ఉంది. ఎలక్షన్ ముందు అయితే చంద్రబాబు మాట బీజేపీ పట్టించుకునే పరిస్థితి లేదు. అంత పట్టించుకునే పరిస్థితి ఉంటే రఘురామకృష్ణరాజుకి అక్కడ ఇప్పించి ఉండగలిగేవాడు, చంద్రబాబు ఇప్పించలేకపోయాడు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే కంటే కూడా ఆయనకి ఎంపీ కావాలనేది ఆయన కోరిక. దాన్ని చంద్రబాబు తీర్చలేకపోయాడు అని రఘురామకృష్ణరాజు ఓపెన్గా చెప్పాడు. జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు రాకుండా చేశాడు అనేది రఘురామకృష్ణరాజు ఆరోపించాడు కూడా. సో చంద్రబాబును కూడా ఒక దశలో రఘురామకృష్ణరాజు నిందించాడు కూడా, ఈయన ఇప్పుడే ఏమి చేయలేకపోతే రేపు పొద్దున్న రాష్ట్రానికి ఏం చేస్తాడని. కానీ నిజానికి ఎవరూ ఊహించిన స్థాయిలో ఇవాళ చంద్రబాబు 16 మంది ఎంపీల మద్దతు అక్కడ చాలా కీలకమైంది సెంట్రల్లో. అందువల్ల చంద్రబాబు డిమాండ్స్ని మ్యాక్సిమం తలవగ్గి చేసే అవకాశం ఉంది అక్కడ. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు గారిని గట్టిగా చెప్తే పురంధరేశ్వరికి మంత్రి పదవి ఇచ్చుండేవాళ్ళు కదా, ఎందుకు ఈయన చెప్పలేదు? ఒకవేళ వాళ్ళు ఇస్తామన్నా ఈయన అడ్డుకున్నాడా? ఆమెకి పురంధరేశ్వరికి మంత్రి పదవి వస్తే తనకి ఇబ్బంది అని అంటే నందమూరి ఫ్యామిలీని ఎదగనీయకుండా చూసుకోవడం అనేది చంద్రబాబు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. బాలకృష్ణని కూడా అందుకని అల్లుడిని చేసుకొని కంట్రోల్ చేసుకున్నాడు. సో నందమూరి ఫ్యామిలీలో ఎవరు కూడా తనకు అడ్డు రాకూడదు, తనకు కానీ రేపొద్దున లోకేష్కి కానీ. పురంధరేశ్వరి ఇప్పుడు అక్కడ మంత్రి అయితే ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, రేపొద్దునది తనకి ఇబ్బంది, లోకేష్కి కూడా భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. ఆమె ఒక కమ్మ లాబీని నడుపుతుంది, ఆమెకు సెంటర్ అవుతుంది, ఇది ఇబ్బంది. అట్లాగే ఎన్టీఆర్ క్రేజ్ అయితే ఉందో, లెగసీ ఏదైతే ఉందో దాన్ని తనే ఓన్ చేసుకున్నాడు, క్లెయిమ్ చేసుకుంటున్నాడు. అది కొంత అటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఈమెకి పవర్ పెరిగితే. సో అందువల్ల ఆమెను కట్ చేయాలంటే ఆమెను ఎంపీ స్థాయిలోనే ఉంచాలి అని చంద్రబాబు ప్లాన్ చేశాడనేది ఒక వెర్షన్. ఇందులో నిజమెంత అనేది
ఎవరికి తెలియదు. కాకపోతే మనం పాజిబుల్లా ఇది అని చూసినప్పుడు నిజానికి అంత పాజిబుల్ అయితే చంద్రబాబే మంచి శాఖలు తెచ్చుకోగలడు కదా. అంత ఇన్ఫ్లుయెన్స్ మోడీ దగ్గర చంద్రబాబుకుంటే, చంద్రబాబు ఒక పనికిమాలిన యావియేషన్ శాఖని తెచ్చుకున్నాడు, ఇంకేదో ఒక సహాయ మంత్రి తెచ్చుకున్నాడు. 16 మంది ఉంటే 2 శాఖలు మాత్రమే చంద్రబాబు తెచ్చుకోగలిగాడు, అది కూడా పనికిమాలింది. ఆ ఏవియేషన్లో ఏమీ లేదు, పవరే లేదు అది. ఎందుకంటే విమానాలు ఏవి గవర్నమెంట్ దగ్గర లేవు, ఉన్న ఎయిర్ ఇండియా కూడా టాటాకి వెళ్ళిపోయింది, ఇక పోర్టులన్నీ కూడా అదాని దగ్గర ఉన్నాయి. ఈయన చేసేది ఏమీ లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ దగ్గర ఎయిర్పోర్ట్లే తక్కువ, అవి ఆ పనికిమాలిన ఉన్నాయి, దాంట్లో ఈయన డెవలప్ చేసేది ఏమీ లేదు. సో ఏ రకంగానూ ఆ శాఖ వల్ల, ఏవియేషన్ శాఖ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఉపయోగం లేదు. మరి అంత పనికిమాలిన పోస్టు తెచ్చుకున్నప్పుడు చంద్రబాబు బీజేపీలో కేంద్ర స్థాయిలో ఈయనకు ఉన్న పరపతిని ఈయన ఉపయోగించుకోలేదనేది అర్థమవుతుంది. ఎందుకు ఈయన గట్టిగా మాట్లాడలేకపోయాడు, నాకు ఈ శాఖ కావాలి అని డిమాండ్ చేయలేకపోయిన వ్యక్తి పురంధరేశ్వరికి రాకుండా ఆపగలడా ఆయన అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ చంద్రబాబు అనుకున్నా కూడా, నిజానికి చంద్రబాబు అలా అనుకునే పరిస్థితి కూడా ఏం కనపడలేదు. ఆమె పవర్ సెంటర్ అయిపోయి ఆమెదో మొత్తం ఎన్టీఆర్ని క్లెయిమ్ చేసుకొని ఆమె చేసేది కూడా ఏం లేదు. ఆమె బీజేపీలో ఒక ఎంపీగా ఉంటుంది, రేపు మినిస్టర్ అవుతుంది, అంతకంటే ఏం జరగదు. సో మరి చంద్రబాబు నిజంగా భయపడి ఆపాడు అనుకుంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా చంద్రబాబుకి అని. కానీ మన మంత్రిత్వ కేటాయింపు చూస్తే ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ లేదు. మోడీనే కంప్లీట్గా మళ్ళీ కంట్రోల్ చేయగలిగాడు. ఇంతకుముందుకి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు, గౌరవిస్తున్నాడు వీళ్ళకంతే. ఏదో ఇంతకుముందంటే అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీ కొనింది కాబట్టి శాఖలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడేమో తనకి లేకపోయినా కొన్ని పనికిమాలిన శాఖలు డిస్ట్రిబ్యూట్ చేశాడు. మొత్తం 71లో కేవలం 11 శాఖలు మాత్రమే వీళ్ళకి ఇచ్చాడు. అందులో క్యాబినెట్ 2-3 ఉన్నాయి తప్ప క్యాబినెట్ ర్యాంక్స్ అన్నీ లేవు. అంత సహాయ మంత్రులు లేదా స్టేట్ ఇవే ఇచ్చాడు వాళ్ళకి. అంటే క్లియర్గా మోడీ కంప్లీట్గా ఎన్డీఏ మీద ఆధిపత్యం తన దగ్గర పెట్టుకున్నాడు. దాన్ని వీళ్ళిద్దరు కూడా ప్రశ్నించలేదు, చంద్రబాబు కానీ నితీష్ కుమార్ కానీ. ఇటువంటి కాంటెక్స్ట్లో చంద్రబాబు పురంధరేశ్వరికి మంత్రి పదవి అడ్డుకున్నాడు అంటే అది నమ్మశక్యంగా లేదు. అంటే అడ్డుకున్నాడంటే అడ్డుకునే శక్తి లేదు చంద్రబాబుకి అసలు. సో బీజేపీ ఎందుకు ఆమెకి ఇకుండా ఇతనికి ఇచ్చింది, భూపతిరాజు శ్రీనివాస్ అంటే ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తి, ఆర్ఎస్ఎస్లో నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు 30 ఉంటే అందులో 15 మంది ఆర్ఎస్ఎస్ లేదా ఏబీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు. సో కాబట్టి బీజేపీ ఏంటంటే క్లియర్గా తన ఐడియాలజీకి ఒక పక్క కట్టుబడి ఉండడం కూడా దానికి అవసరం. అందుకని ఆర్ఎస్ఎస్ని కూడా అది పట్టించుకోవడం అవసరం కాబట్టి మోడీ దానివైపు జాగ్రత్తలు తీసుకున్నాడు. అంటే క్లియర్గా చాలామంది సీనియర్ ఇండియాలో ఉన్న హిందీ జర్నలిస్టులు కావచ్చు వాళ్ళందరూ అనలైజ్ చేసేది ఏంటంటే మోడీ తన ఫెయిల్యూర్ని ఒప్పుకోవట్లేదు. నిజానికి మోడీకి సీట్లు తగ్గాయి, 68 సీట్లు తగ్గాయి గతంతో కంటే కూడా. కానీ ఓటు షేర్ తీసుకున్నప్పుడు జస్ట్ 1% తగ్గింది. కాబట్టి మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేసినట్టేమి కాదు. దాన్ని పొలిటికల్ స్టేట్మెంట్ లాగా మోడీ ఈ క్యాబినెట్ ద్వారా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ప్రజలు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మ్యాండేట్ ఇవ్వలేదు, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చారు తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ లేదని చెప్పడానికే ఆయన అన్ని శాఖలను అలాగే కంటిన్యూ చేశాడు. చివరికి జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడు నిజంగా బీజేపీకి యాంటీ మ్యాండేట్ ఇచ్చుంటే కూడా జేపీ నడ్డాకి ఇబ్బంది పెట్టాలి అయినా. కానీ జేపీ నడ్డాకి కూడా క్యాబినెట్ ర్యాంక్ మంత్రిత్వ శాఖ ఇచ్చాడు. సో క్లియర్గా మోడీ ఒక పొలిటికల్ మెసేజ్ ప్రజలకి పంపించాడు. అదేంటంటే కంప్లీట్ కంట్రోల్ నా దగ్గరే ఉంది, ఇంతకుముందు ఎలాగ ఉందో అలాగే ఉంది, నేను కొంత గౌరవిస్తున్నాను వాళ్ళని తప్ప పవర్ నా దగ్గరే ఉంది కంప్లీట్గా. సో మేజర్ కీలకమైన శాఖలన్నీ నా దగ్గరే ఉన్నాయి, సో బీజేపీ కంట్రోల్లోనే ఉన్నాయి అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్, తర్వాత అమిత్ షా, గడ్కరీ, జయశంకర్, నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ గతంలో ఏ శాఖలు ఉన్నాయో అదే శాఖలు కంటిన్యూ చేస్తున్నారు. సో అంటే క్లియర్గా తన కోర్ టీం అయితే ఉందో అదే టీము పెట్టుకొని అదే కంట్రోల్లో వెళ్తున్నాను. ఓన్లీ ఏంటంటే వీళ్ళకి కొంత
చిల్లర పడేసినట్టుగా పడేసి వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకున్నాను అన్న ఇది మోడీ క్లియర్ మెసేజ్ పంపించాడని అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాంటెక్స్లో చంద్రబాబు పురంధేశ్వరిని ఆపాడని చెప్పడం అనేది నమ్మశక్యంగా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.